హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విధాత. రాష్ట్రంలో బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా మారనుందా? 8 మంది ఎమ్మెల్యేలు నా పార్టీ బీఆర్ఎస్ నుంచి పలువురు ఎమ్మెల్యేలను చేర్చుకోబోనుందా? గులాబీ పార్టీ ప్రధాన ప్రతిపక్ష స్థానాన్ని కోల్పోబోనుందా? రెండో అతిపెద్ద పార్టీ స్థాయి నుంచి సింగిల్ డిజిట్కు పరిమితం కానుందా? 25 మందికి పైగా ఎమ్మెల్యేలను ఆకర్షించి బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ విలీనం చేసేలా పావులు కదుపుతుందంటూ పొలిటికల్ సర్కిల్లో జోరుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం అసెంబ్లీలో సింగిల్ డిజిట్ సీట్లకు ప్రాతినిధ్యం వహించే పార్టీగా బీఆర్ఎస్ మారే అవకాశాలు లేకపోలేదని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ అవతరించబోతుందా అంటే రాష్ట్రంలో జరిగే పరిణామాలను బట్టి పలువురు రాజకీయ విశ్లేషకులు అవుననే అంటున్నారు. గులాబీ పార్టీ నుంచి పలువురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరుతున్నారంటూ ప్రచారం చేస్తూ క్యాడర్కు బూస్టింగ్ ఇస్తుంది కమలదళం. ఢిల్లీ పెద్దలతో ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు సంప్రదింపులు జరుపుతున్నారంటూ లీకులు ఇస్తుంది. ఇదే జరిగితే బీఆర్ఎస్ డబుల్ డిజిట్ నుంచి సింగిల్ డిజిట్కు పరిమితం కావాల్సి వస్తుంది. బడ్జెట్ సెషన్లోపే ప్రక్రియనంతా పూర్తి చేయాలని కాషాయ పార్టీ భావిస్తుంది. మరోవైపు బీజేపీలో చేర్చుకోవడానికి తాము వ్యతిరేకం కాదని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి రావాలంటున్నారు. కాంగ్రెస్లోకి వెళ్ళడానికి అవకాశాలు లేక వెళ్ళాలనుకున్న జిల్లాలోని పరిణామాలతో అందులో ఇమడలేక బీజేపీ వైపు చూస్తున్నారు. కనీసంగా నలుగురైన బీజేపీలో చేరుతారని ఆ పార్టీ ధీమా వ్యక్తం చేస్తుంది. అప్పుడే దానికి ప్రతిపక్ష పార్టీ హోదా దక్కడానికి మార్గం సుగమం అవుతుంది. ఇదే జరిగితే బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ ఎవరుంటారనేది చర్చ బీజేపీలో జరుగుతుంది. ప్రధాన ప్రతిపక్ష హోదాలో అధికార పార్టీని ఇరుకున పెట్టి పార్టీని పుంజుకునేలా చేస్తారా? 2029లో అధికారాన్ని బీజేపీ దక్కించుకుంటుందా లేదా అనేది చూడాలి. రోజురోజుకి రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న తరుణంలో బీజేపీ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి. మరోవైపు దిక్కుతోచని స్థితిలో బీఆర్ఎస్. అసెంబ్లీ సమావేశాల నాటికి రాష్ట్రంలో రాజకీయాలు మలుపు తిరగబోతున్నాయనే చర్చలు మొదలయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల్లో 38 స్థానాల్లో గెలుపొందిన బీఆర్ఎస్ ఈ నెల చివరికల్లా థర్డ్ ప్లేస్కు పరిమితం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మెయిన్ అపోజిషన్ ఉన్న బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్కు పడిపోయి ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ అవతరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయి బీఆర్ఎస్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా లోక్సభ ఎన్నికల్లో కనీసం ఒక్క సీటు సైతం గెలుచుకోలేకపోయింది. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకోలేకపోతుంది. పార్టీ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ దాటట్లేదంటూ ఆయన సొంత పార్టీ లీడర్లే అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి ఇప్పటికే 7 ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరగా ఈ వారం మరికొందరు చేరిక కోసం సంప్రదింపులు పూర్తయ్యాయి. లాంఛనంగా కండువ కప్పడమే తరువాయి. శాసనమండలిలో అతిపెద్ద పార్టీగా ఉన్న బీఆర్ఎస్ సైతం ఆ స్థానాన్ని ఎన్ని రోజులు కాపాడుకుంటుందో చూడాలి. ఒకేసారి 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్లో చేరడం గులాబీ పార్టీని గుప్ప తిప్పుకోకుండా చేసింది. బీఆర్ఎస్ నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వెళ్ళిపోతారనే చర్చ కన్నా ఎంతమంది మిగులుతారనేదే ఎక్కువగా వినిపిస్తుంది. బీఆర్ఎస్లో మిగిలేది 6 డజన్ మందేనా అంటూ సెటైర్లు సైతం వినిపిస్తున్నాయి. ఈ నెల చివరి వారంలో ప్రారంభమయ్యే బడ్జెట్ సెషన్ నాటికి బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్లో విలీనం దిశగా పరిణామాలు మారుతున్నాయి. ఇక బీఆర్ఎస్ సంఖ్యాబలం సింగిల్ డిజిట్కే పరిమితం కానున్నదనే దానికి సంకేతాలు వెలువడుతున్నాయి. కాంగ్రెస్ కన్నా కేవలం 1.8% ఓట్లు మాత్రమే తక్కువగా వచ్చాయని, మ్యాజిక్ ఫిగర్ కన్నా కేవలం 4-5 సీట్లు ఎక్కువ రాబట్టుకోగలిగింది కాంగ్రెస్ అంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చాలాసార్లు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా సమాధి చేయాలన్నది కాంగ్రెస్ బీజేపీల ఉమ్మడి లక్ష్యంగా కనిపిస్తుంది. ఇదే జరిగితే బీఆర్ఎస్కు భారీ నష్టం తప్పదు. దీనిపై గులాబీ బాస్ ఎలాంటి వ్యూహాలు రచిస్తారనేది రసవత్తరంగా మారింది. ఇలాంటి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ విధాత మీడియా.